హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేఘాస్ టేస్టీ కిచెన్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. అందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం షాజీరా, బిర్యానీ ఆకు, జాజి పువ్వు, అనాస్ పువ్వు, దాల్చిన చెక్క, యాలక్కాయ, లవంగ, మరాఠీ మొగ్గ వేసుకోవాలి. అందులోనే కొంచెం జీడిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అవుతున్న దాంట్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం కొంచెం టొమాటో ప్యూరీ వేసుకోవాలి. టొమాటో ప్యూరీ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులో గరం మసాలా పొడి వేసుకోవాలి. అలా వేసుకున్న దాంట్లో మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మష్రూమ్స్ అన్నవి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులోంచి మనకి వాటర్ అన్నది వస్తుంది. మష్రూమ్స్లోంచి చాలా వాటర్ వస్తుందండి. నేను ముందుగానే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్, బాస్మతి రైస్ని 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్లోని నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఆ రైస్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న దాంట్లో కొంచెం రుచికి సరిపడా ఉప్పు మనం వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మనం ప్రెషర్ కుక్కర్కి 2 విజిల్స్ వేయిస్తే సరిపోతుంది. ఎందుకంటే బిర్యానీ 3 విజిల్స్ వేస్తే మెత్తగా అయిపోతుంది. 2 విజిల్స్ వేసుకొని తీసుకొని కొంచెం ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే అంతే, మష్రూమ్ బిర్యానీ రెడీ.